కాంగ్రెస్ నాయకుడు చెన్నారెడ్డి మాట్లాడుతూ హైకోర్టును రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తుందని, కురుకురే తిని ఫుడ్ పాయిజన్ అయిందని హైకోర్టుకు అడిషనల్ అడ్వకేట్ జనరల్ చెప్పారని, కాగా మాగునూరులో వంటపాత్రలు సరిగ్గా శుభ్రంగా కడగలేదని, అందుకే మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు వాంతులు చేసుకున్నారని మక్తల్ ఎమ్మెల్యే చెప్పారని విమర్శించారు. మాగునూరులో జరిగిన విషయం నేను కూడా గమనించా, పత్రికలో చదివా. వాస్తవంగా పోదామే అనుకున్నాను నేను. ఇంకా ఆడ కూడా ఒక గట్టి ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. మాలాంటి వాళ్ళం అక్కడ పోతే కూడా వారి నియోజకవర్గంలో మేము ఇంటర్ఫియర్ అయినట్టు అవుతుందని పోలేదు. వారితోనే మాట్లాడడం జరిగింది, గట్టి చర్యలు తీసుకుని చెప్పడం కూడా జరిగింది. నేను విన్నది ఏమంటే వంట పాత్రలు ఏదో శుభ్రంగా కడగలేదు, మధ్యాహ్న భోజనం వికటించి కొంతమంది వాంతులు చేసుకున్నారు పిల్లలనే మాట విన్నాను. గురుకుల ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హస్తం ఉందని కాంగ్రెస్ మహిళా నేత బండ్రు శోభారాణి వ్యాఖ్యలు చేశారు. వారిపై విచారణ జరపాలన్నారు. ఏది నిజ నిర్ధారణ కమిటీ అసలు ఏదో కమిటీ వేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని పెట్టారు. నేను ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.